తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. నేను అద్భుతమైన లోకాన్ని చూశాను. ఆ మాయా దర్పణం తెరిచిన ద్వారం ద్వారా లోపలికి వెళితే మరో లోకం, అద్భుతమైన లోకం, భూలోకం. చక్కని వాతావరణం, మంచి మనుషులు, ప్రజాపాలన. వారి మధ్య కొంతకాలం గడిపి మరలా మా లోకానికి వచ్చి చూడగా రంపల్ స్టిల్ స్కిన్ అనే దుర్మార్గుడు కుట్రలు కుతంత్రాలతో మా రాజ్యాన్ని అపహరించడానికి తన మాయాజాలంతో మా వాళ్లను వశపరుచుకుని మా మీద దండయాత్ర చేశాడు. పోరు మొదలైంది. హే మాయా దర్పణమా, మహారాజు ఎక్కడా? ఈ రాజ్యాన్ని కాపాడడానికి వెళ్లారా? అరే భగవంతుడా, వాళ్ళు దండెత్తి వస్తున్నారు. మన సైనికులు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎందుకని అడ్డుకోవడం లేదు? రంపల్ స్టిల్ స్కిన్, నువ్వే గూడుపుటాన్ని చేస్తున్నావని నాకు సమాచారం అందింది. నీ ఊహ కరెక్టే. నీకు ఎంత ధైర్యం ఉంటే మా సైన్యాన్ని నీ మాయాజాలంతో వశపరుచుకొని మా మీద తిరుగుబాటు చేస్తావు? మా రాజ్యాన్ని వశపరుచుకొని నువ్వు పరిపాలన చేయగలనే నమ్మకం నీకుందా? ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఓడించినా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. జోస్యం చెప్తున్నావా? ఇలా చూడు, నువ్వు మమ్మల్ని చంపావంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఊరుకోరా? ఊరుకోక ఏం చేస్తారు? మనం ఒక ఒప్పందానికి వద్దాం. మహారాజు గారు ఎక్కడా? నేను ఈ రాజ్యాన్ని గెలిస్తే ఈ రాజ్యంతో పాటు సర్వ సంపద నాకు సొంతమవుతుంది. నువ్వు కూడా నాదానివవుతావు. ముందు మహారాజు గారిని ఏం చేశావో అది చెప్పు. ఈ మాయా దర్పణం మరో లోకానికి వెళ్లే దారి చూపిస్తుంది. మాయా మర్మం లేని ఆ ప్రజల మధ్య నేను మహారాజులా బతకలను. నేనిప్పుడు నా మనుషులతో పాటు ఆ లోకానికి వెళ్ళబోతున్నాను. నువ్వు వస్తావా? నా భర్తని ఏం చేశావో చెప్పు. స్నో వైట్, ఈ దేశానికి మహారాణివి. అన్ని అధికారాలు నీ చేతిలో ఉండి నువ్వేం చేయగలిగావు? నీకు పోయే కాలం దగ్గరకొచ్చింది. అది చూద్దాం. నువ్వు ఆయన్ని చంపేశావా? అందుకు నువ్వే కారణం. నేను చెప్పినట్టు వినుంటే అలా జరిగేది కాదు. నువ్వు నా దానివైతే నీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను. మహారాజు మరణించాడు కాబట్టి ఇక అన్ని అధికారాలు నీకే. నువ్వు ఒప్పుకుంటే మళ్ళీ నీ రాజ్యాన్ని నీకు అప్పగించి నిన్ను మహారాణిని చేస్తాను. నిన్ను మహాశక్తిగా మారుస్తాను. ఇది ఆలోచించే సమయం కాదు. నేను చెప్పినట్టు వింటే నేను నా మనుషులు తక్షణం మరో లోకానికి వెళ్ళిపోతాం. దేనికి ఒప్పుకోలేదంటే నువ్వు చస్తావు. నా సహచరులు నలుగురు నన్ను, నా దేశాన్ని కాపాడతారు. ఎంతకంటే మంచి అవకాశం రాదు. ఆలోచించకుండా ఒప్పుకో. మాయా మర్మం లేని లోకానికి మనం వెళ్ళిపోదాం. వేరే ఆలోచన పెట్టుకోకు.
ఆ జిత్తులు మారి నక్క నిన్ను చంపుతాడు. ఇంత ఘోరం జరిగిన తర్వాత నేను బతుకుండి ఏ ప్రయోజనం? మనం ఆలస్యంగా వచ్చాం. అటు కాదు, రా. ఇక్కడ ఎవరో లేరే. అరే, ఏమిటిది? చాలా ఘోరం జరిగిపోయింది. రాజా గారిని చంపేసినట్టున్నారు. రాణిగారు ఏమయ్యారు? మాయా దర్పణం. మహారాణి గారి భూలోకానికి వెళ్ళుంటే మనం కూడా అక్కడికే వెళ్లి తీరాలి. కొంచెంలో తప్పించుకున్నావు, నేను గమనించలేదు. వీడు నిన్ను చంపుదామని ఇక్కడికి వచ్చాడు. ఆ జిత్తుల మారి నాకిక్కడే ఉన్నాడు. జాగ్రత్త. నువ్వు అజాగ్రత్తగా ఉన్నావంటే వాడు నిన్ను వదలడు. వాణ్ణి నువ్వు ఏమీ చేయలేవు. ఇక్కడ ఏదో జరిగినట్టుగా ఉంది. రెడ్, ఆగు ఆగు. ప్రజలు కష్టపడుతున్నారు, వాడికి సహాయం చేద్దామే. వాణ్ణి తరుముకుంటూ ఇక్కడికి వచ్చాను. ఆ జిత్తుల మారినక్క ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తే చంపుదామని నేను ఇక్కడికి వచ్చాను. కనపడితే నాకు చెప్పు. ఇప్పుడు పరిస్థితి వాడికి అనుకూలంగా ఉంది. మనం ఆలోచించుకునేంత సమయం మనకి లేదు. ఏం చేసినా మనం త్వరగా చేయాలి. ఇప్పుడు జరిగిన అల్లరుల్లో నీ కుటుంబం ఒకటి నాశనమైంది అనుకుంటున్నావా? మనం మన రాజ్యాన్ని కోల్పోయాం. నేను ఈ రాజ్యం కోసం పోరాడుతూనే ఉన్నాను. నువ్వు మటుకు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావు. దేశభక్తి గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అర్థం లేకుండా మాట్లాడుకు. మనం ఇప్పుడు ఆ జిత్తుల మారి నక్కని చంపితే ఈ రాజ్యాన్ని నాశనం చేస్తాడు. ఆ జిత్తుల మారి నక్క కూడా వాడు సృష్టించిన మనిషేగా. సరే, ఎవరి దారి వాళ్ళని చూసుకుందాం. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. మాయా దర్పణాన్ని అడుగుదాం. మమ్మల్ని కాపాడే మాయా దర్పణమా? మహారాణి ఎక్కడున్నారో చూపించు వెంటనే. మహారాణి గారి ప్రాణాలతో ఉన్నారా లేదా, ఆవిడ ఎక్కడున్నారో మాకు తెలియచేయి. మేము అక్కడికి వెళ్లి ఆవిడ ప్రాణాల్ని కాపాడాలి. దీనికి కారకులెవరో వాళ్ళని చంపి తీరాలి. మనం ప్రాణాలకి తెగించైనా రాణిగారిని కాపాడాలి. ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఎదిరిస్తారే మీరు? నేను చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని అంతకు ముందు ఏదో ఒకటి చెయ్యి. పోనీలే, పాపం కదా వదిలేస్తే నా దగ్గర వెధ వేషాలేస్తావా? ఏమనుకున్నారో నా గురించి? ఇదిగో చూడండి, నేను ఏం చేశానని మీరు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నారా? నిన్ను పట్టుకోవడానికి రా మేము వచ్చింది. మేయర్ దెబ్బకి తట్టుకోలేక ప్లేట్ ఫిరాయించావు కదా. ఇది నవ్వుకునే సమయం కాదు. మేయర్ చెప్పిన అన్ని పనులు నేను చేస్తూనే వచ్చాను, కానీ నేనంటేనే అతనికి నచ్చలేదు. నువ్వేం భయపడకు, నేను నిన్ను తిరిగి మేయర్ దగ్గరికి తీసుకెళ్తాను. చూడు, నువ్వు నాకు నిజం చెప్పాలి. ఆ అమ్మాయి ఎక్కడుందో నీకు తెలిస్తే గనక దాచకుండా చెప్పు. అమ్మాయా? ఎవరు? అది ఏ అమ్మాయి అది- గురించి అది- అడుగుతున్నావు? No, wait! నేను కార్ను మాట్లాడుతున్నాను. ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రీమున్ వైపు నుంచి 4 అమ్మాయిలు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కదలకండి, మర్యాదగా లొంగిపోండి. వీళ్ళని చూస్తుంటే అనుమానంగా ఉంది. వీళ్ళు వాడి మనుషులే ఉంటారేమో. నాకెందుకో వాళ్ళ మనుషులు కాదని అనిపిస్తోంది. నేను వాళ్ళతో మాట్లాడి చూస్తాను. హలో, మీరు మాకేమైనా సహాయం చేయగలరా? ఎక్కువ మాట్లాడద్దు. మర్యాదగా చేతులు పైకెత్తి మాకు లొంగిపోండి. చెప్పింది చేయండి. మేమేం తప్పు చేశామని? మేం మా మహారాణిని వెతుకుంటూ వచ్చాం. పేరు స్నో వైట్. దాని తాలూకు మనుషులా? ఎందుకు? చెవులో పెట్టుకుంటావని మన గురించి తెలుసుంటుంది. అవును, ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఏ అమ్మాయిలు, మీ సహాయానికి చాలా థ్యాంక్స్. కానీ
మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆ మేయర్ మనుషులు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కంట పడితే ప్రమాదం. మహారాణి స్నో వైట్ ఎక్కడైనా కనిపించారా? కనిపించారు. వస్తూ ఉండుంటారు. అనుకుంటుండగానే వచ్చేసారు. కారెక్కండి. దేనికి ఇంత దూరం వచ్చారు? మీకేదో జరుగుంటుందని అనుమానించొచ్చాం. రాజ్యాన్ని సర్వనాశనం చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. మాయా దర్పణం పగిలిపోయింది, కానీ ఒక చిన్న ముక్క మాత్రం మిగిలింది. అది ఎవరి దగ్గర ఉంది? అది రెడ్ దగ్గరుంది. మనం తీసుకోవాలి. ఎలా? ఆ జిత్తులు మరి నక్క ఎక్కడుంటాడో వాడిని తరుముకుంటూ ఆ రెడ్ కూడా వస్తుంది. ఆ జిత్తులు మరి నక్క రెడ్డిని చంపుతాడేమో. వాడెవరిని బ్రతకనివ్వడు. వాడే చేస్తాడు. ఆ రెడ్ ఎక్కడుందో కనిపెట్టాలి. ఆ మాయా దర్పణ ముక్కని వశపరుచుకోవాలి. వాడి చేతి కనుక ఆ ముక్క దొరికిందంటే తర్వాత వాడి అరాచకానికి హద్దే ఉండదు. అలా జరగకుండా చూడాలి మహారాణి. నేనిప్పుడు ఏ రాజ్యానికి మహారాణిని కాను. నన్ను ఇక మీద అలా పిలవద్దు. ఇంకా ఎంత దూరం మనం వెళ్ళాలి? చాలా దూరం వెళ్ళాలి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఓ, ఎవరు మీరు? మీరు దేనికొచ్చారు? మీరిక్కడ పని పాట చేసుకుందామని వచ్చారా? ఊరికినే వచ్చాను. ఊరికేనా? ఇది ఐరన్ జాన్ నడుపుతున్న బార్. ఇక్కడంతా ఆయన చెప్పినట్టే జరుగుతుంది. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వేదైనా సహాయం కోసం వస్తే ఆయన చెయ్యడు. ఆయన ఒక స్వార్థపరుడు. ఆయనతో నాకేంటి? ఆయనతో తలపడదామని వచ్చావా? అన్నిటికీ తయారయ్యే వచ్చా. అది పారిపోతుంది, వెంటాడి పట్టుకోండి రా. అదే ఒక సిటీ హాల్. వాడు మహారాజులాగా ఎదురు లేకుండా జీవించాలనుకుంటున్నాడు. అధికారం లేకుండా వాడు ఒక్కరోజు కూడా జీవించలేడు. వాడు మన లోకాన్ని ఇప్పుడు తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. వాడు ఇప్పుడు ఈ సిటీకి మేయర్. తన దగ్గరున్న మాయాజాల విద్యలతో అందరినీ వశపరుచుకుని ఆడిస్తున్నాడు. ఇప్పుడు వాడు చెప్పిందే వేదం. బిల్డింగ్ యొక్క టాప్ ఫ్లోర్ లోనే వాడి కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఆ బిల్డింగ్ చుట్టూ చాలా కాపలా ఉంది.
వాడి కింద ఇప్పుడు పెద్ద గ్రూపే పనిచేస్తోంది. పెంట్ హౌస్ ఫుల్లుగా వాడి కంట్రోల్లోనే ఉంది. ఎలాగైనా లోపలికి వెళ్ళగలిగితే వాడి ఆట కట్టించొచ్చు. మేయర్ గారిని కలవాలి. ఒక నిమిషం. మేయో, మిమ్మల్ని కలవడానికి 2 ఆఫీసర్లు వచ్చారు. ఇదిగో తీసుకొస్తాను. మీరు నాతో 2 ఆఫీసర్స్. మేరీ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. సార్, మీరు చెప్పినట్టుగానే నేను వాళ్ళిద్దరిని తీసుకొచ్చాను. ఓహో, వచ్చారా? స్వాగతం. రండి రండి. థ్యాంక్ యూ జెసికా. ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇక్కడ చూసిందంతా మర్చిపో. చెప్పండి, నేను మీకు అప్పగించిన పనిని మీరెంతవరకు పూర్తి చేశారు? ఏమైంది చెప్పండి. మరి మాకు తెలిసింది ఏంటంటే కొంతమంది స్నో వైట్ ని చూశానని చెప్పారు. స్నో వైట్ ని చూసినట్టు ఎవరు చెప్పారు? 3 ఆడవాళ్ళు, చాలా శక్తివంతులు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? మమ్మల్ని ఏమార్చి తప్పించుకున్నారు. వాళ్లకు మాయాజాల విద్యలు తెలుసు. మాయాజాల విద్యలు తెలుసా? మాయాజాలం. నీకు సంసారం ఉందా? హ్యాన్స్. వైఫ్ ఉంది సార్. ఓ, ఉందా? సరే, మనం ఒక ఒప్పందం చేసుకుందాం. నీకో పని అప్పచెప్తున్నాను. నువ్వు స్నో వైట్ ని కనిపెట్టాలి. తను ఎక్కడుందో వెతికి తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి. లేదంటే మనందరికీ ప్రమాదం. అర్థమైందా? లేదంటే మీ ఆవిడ ముండమొస్తుంది. బాగా ఆలోచించుకో. నేను చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యి. వాళ్ళందరితో పాటు వీణు కూడా బంధించు. వెళ్ళు ఇప్పుడే. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో మనకు తెలియదు. మనం హుషారుగా ఉండాలి. అందరూ వాడు చెప్పినట్టే చేస్తున్నారు. పోలీసులు, ఎమర్జెన్సీ సిస్టమ్, ప్రెస్ అందరూ వాడి బానిసలుగా మారిపోయారు. వాడిని ఎదిరించి ప్రజలు ఏమీ చేయలేకపోతున్నారు. పోలీసులు వాడు చెప్పినట్టే వింటున్నారు. వాడి సొంత విషయాల కోసం పోలీసుల్నే వాడుకుంటున్నాడు. పోలీసులు క్రిమినల్స్ గా మారుతున్నారు. అది మాత్రమే కాదు, వాళ్ల మనుషులే కనిపించకుండా పోతున్నారు. సారీ మిత్రమా. ప్రజలు వాడి గురించిన ఆలోచనలో పడ్డారు. వీడి వల్ల ప్రజల్లో విప్లవం మొదలవుతుంది. వాడు వింటే ప్రమాదం. నా దగ్గర నీ వేషాలేస్తావా? ఎవరైనా వాణ్ణి ఎదిరించారంటే ఆ తర్వాత వాళ్ళు సూర్యోదయం కూడా చూడలేరు. ఆ మాయాదర్పణ ముక్కని మనం వశపరుచుకోవాలి. రెడ్డికి ఆ మాయాదర్పణ ముక్క మహిమ తెలియదు. ఒకవేళ ఆ మేయర్ గనక దొరికితే చాలా ఘోరం జరిగిపోతుంది. అది వాడి చేతికి దొరకముందే మనం దాన్ని వశపరుచుకోవాలి. అన్ని చోట్ల దాన్ని వెతకండి.
ఎక్కడైనా దొరికితే దాన్ని ముక్కలు ముక్కలుగా నరకండి. వెళ్ళండి వెళ్ళండి, బాగా వెతకండి. ఆ అమ్మాయి దొరకకుండా మీరు ఇక్కడికి తిరిగి రాకండి. సార్ మీరు చెప్పిన తెలుగు పలక సమర్పించు. ఓకే. తెలుగు పలక సమర్పించు. వస్తాను సార్. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. వాడికి ఎదురు తిరిగిన వాళ్ళని చీకటి రూమ్ లో బంధిస్తున్నాడు. వాడు తయారు చేసిన మాయాజాల మనుషులే ఈ సిటీని ఆడిస్తున్నారు. ఇక రెడ్డే గనక వాడి చేతికి దొరికిపోతే వాడి ఆటలకు హద్దుండదు. మనం అనుకోనిది ఏదైనా జరిగిందంటే ఇక మనం ఏమీ చెయ్యలేము. ఆ మాయా దర్పణపు ముఖం ఉంటేనే గాని ద్వారం తెరిచి మనం వెళ్ళగలం. ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచన? ముందు వాణ్ణి ఎలా అంతం చేయాలో ఆ విషయం ఆలోచించండి. రెడ్ ని వాడు పట్టుకునే లోపు మనం కనిపెట్టి తీరాలి. వాడు చెప్పాడు, వాడు చెప్పమన్నాడు. చెబుదామని ఎదురు చూస్తున్నాను. ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. మా అమ్మ నా కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది. నేనొచ్చాను. ధైర్యం ఉంటే నా ముందుకిరా. ధైర్యం చాలటం లేదా? నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. రా, త్వరగా రా. నువ్వు చావకుండా ఉండాలంటే నీ దగ్గర ఉన్న ఆ దర్పణపు మొక్కను నాకు ఇచ్చేయి. బతికిపోతావు. మా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తావు. నిన్ను చంపకుండా ఉంటే వాళ్ళ ఆత్మకు శాంతి లభించదు. నన్ను చంపడం మీ తరం కాదు. నీ చావులోనే మాకు శాంతి. ఆహా, దొరికిందిరా. ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావమ్మడు? ఈ గాజులు వేసుకుంటావా? ఎదురు చెప్పకుండా మర్యాదగా వేసుకో, లేదంటే కాల్చి పారేస్తాను. మా బాస్ నీతో మాట్లాడాలట. ఓకే, బాగుంది. ఈ బుక్స్ అన్ని చూసావా? ఈ బుక్ లో వాడి గురించి ఎంత అందంగా రాశారో చూసావా? దేవుడని వర్ణించారు. దీనికి అంతం ఎప్పుడో తెలియట్లేదు. త్వరలో తెలుస్తుంది. రండి బాబు రండి, కాయండి. కాయ రాజా కాయ్. 1కి 2, 2కి 4, 4కి 8. ఇది కావాలా లేకపోతే ఇది కావాలా? ఓ, మీకు మధ్య ఉన్నది కావాలా? ఏది కావాలా సరే తప్పకుండా ఇస్తాను, తీసుకోండి. సరిపోయింది. 3 మొక్కలాట్లో గెలిచింది ఎవడో. ఇది ఫికార్లు బడా బాబులు అవ్వడానికి దారి. ఆడండి, ఆడి గెలుచుకోండి, సంపన్నులు కండి, సరదాలు తీర్చుకోండి. రండి రండి బాబు రండి, కమాన్. హాయ్ జాక్. నన్ను మీ గొడవలోకి లాకండి. మీకు సహాయం చేసే స్థితిలో నేను లేను. మేలుగడ్డతో పెట్టుకుంటే నేను బతకలేను. నేను ఏ విషయం చెప్పకముందే ఎందుకు గింజుకుంటావు? సహాయం అడగడానికే ఇక్కడికి వచ్చుంటారు. నేనేం చేయలేను, నన్ను వదిలేయండి. ఓకే, నిన్న రాత్రి జరిగింది మేరీకి తెలుసుంటుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. అన్నిటినీ ఈజీగా తీసుకోవాలి. మీరు జాన్ బార్కు వెళ్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. వాడెందుకు ఇక్కడికి వస్తాడు? వాడిక్కడికి వస్తే
చేస్తాడంటే ఆశ్చర్యంగా ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు చెప్పాడు, వాడు చెప్పమన్నాడు. ఏం చెబుదామని ఎదురు చూస్తున్నాను, ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఆపు. నువ్వు ఏదో నాతో చెప్పాలనుకుంటున్నట్టున్నా? చివరిగా నాకు తెలిసింది ఐరన్ జన్ తనను కనిపెట్టాడని. తను ఎవరిని చంపలేదు. నాకు తెలుసు తను ఎవరిని చంపలేదు. తను చాలా మంచిది. నన్ను సర్వనాశనం చేశాడు. నా జీవితం పనికి రాకుండా పోయింది ఆ మేరుగాడి వల్లే. నువ్వు మాకు చాలా సహాయం చేశావు. నీకేం కావాలో చెప్పు. ఓ ముద్దివ్వగలరా? ఆయన జాన్ రెడ్డిని చూశాడు. రెడ్ ఎక్కడుందో వాడికి తెలుసు. త్వరలోనే మనం కనిపెట్టేయచ్చు. హలో జాన్, మీకు గిఫ్ట్. ఓ, వేరే వనిత దొరికిపోయిందా? దీన్నెవరు పట్టుకున్నారు? దీన్ని బంధించి ఓ మంచి పని చేశారు. ఏంటిది చెప్పు. దీన్నే అంబ అంటారు. ఆహా, దీన్ని? ఇది నా బారు వెనుక పక్క దొరికింది. మాట్లాడవే. దాన్నొకళ్ళ మీద ప్రయోగించాను. ఎవరి మీద? ఆ జిత్తుల మారి నక్కని చంపుదామని. ఈ ఏరియాలో నేను చెప్పిందే వేదం. నా ఏరియాకొచ్చి మా వాళ్ల మీదే అంబు ప్రయోగిస్తావా? మా వాళ్ళు చాలా దుర్మార్గులు. వాళ్ళని ఎదిరించి నువ్వు బతకలేవు. నీ మీద అటాక్ చేసిన వాడెవడో? మనిషి రూపంలో ఉండే మృగాలు ఇక్కడ తిరుగుతున్నాయి. నువ్వెక్కువసేపు నన్ను ఇలా టార్చర్ చేస్తూ ఉంటే నీ మనుషుల్ని కూడా ఈ అంబు వదిలిపెట్టదు. వాడు దొరికితే చంపుతావా? అవును, ఆ జిత్తుల మారి నక్కని చంపి తీరుతాను. ఎలా చంపుతా? ఈ విధంగానే. దాన్ని కాల్ చేయండి, కాల్చి పారేయండి. అది పారిపోతోంది. వెళ్ళండి, వెంటారండి, పట్టుకోండి, త్వరగా. ఆగండి. యు ఆర్ అండర్ అరెస్ట్. లొంగిపోండి. అది మహారాణి కాదు, అయినా దాని అవసరం మీరు మనకు. చేసే అన్యాయాలు అక్రమాలు ఆపరా? ఆపం. ఎంత చెప్పినా వినరేంటి? వినం. మాట్లాడకుండా వెళ్ళిపోతారే. దాన్ని అక్కడే ఉంచు, నేను ఇప్పుడే వస్తున్నాను. చూడండి, నేను సెక్యూషన్ డబ్బన్నా సార్. వద్దు, అనవసరంగా దీన్ని పెద్ద చేయకు. నిన్ను మళ్ళీ కలిసినందుకు సంతోషంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకాలం ఎక్కడున్నావు? బ్రెడ్ మనకు దొరికినట్టు సమాచారం అందింది. దాని దగ్గరే ఆ దర్పణపు మొక్క ఉంది. చాలా మంచి కబురు చెప్పావు. వీడు నన్ను మర్యాద లేకుండా మాట్లాడాడు. వాడి దాహతో మరిచి మాట్లాడాడు.
వీడు బతకాలంటావా? సార్ మీ గురించి తెలియక ఏదేదో మాట్లాడానో నన్ను క్షమించండి. ఓ, నిన్ను నేను క్షమించలేను. నేను కేవలం నాకు తోచింది మాత్రమే చేయగలను. జెసికా, త్వరగా ఓ కార్ అరేంజ్ చేయి. ఆ రెడ్ ని నీకు అప్పచెప్తున్నాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఆ దర్పణం ముక్క మాత్రం నాకిచ్చేయి. నా కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఇది చూసారా? మేయర్కి అడ్డు తిరిగిన వాళ్ళని ఇక్కడే బంధిస్తాడు. ఇక్కడ దాచిపెట్టిన వాళ్ళకి పోలీసులే కాపలా. మనవి ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలంటావు? దీన్ని ఎలాగైనా మనం ఛేదించాలి. వాడి ఆట కట్టించాలి. వీళ్ళందరినీ వాడు మార్చేసినట్టున్నాడు. వీళ్ళని ఎలాగైనా కాపాడాలి. తప్పకుండా కాపాడుతాం. మన తడాక చూపించాలి. ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది కదా? నిజమే, ఇవాళ ఐంజాన్ మనుషులు వచ్చి గొడవ చేస్తారేమని భయంగా ఉంది. అవునవును. ఏంటి, ఏమైంది నీకు? గుడ్ నైట్. ఇంకొకరు ఏమయ్యారు? మన మీదకి వచ్చేస్తున్నారు. మనం అడ్డుకోవాలి. వాడు వీళ్ళందరినీ తన వైపు తిప్పుకొని ఈ ప్రపంచ ఆధిపత్యం కోసం ఆర్మీని తయారు చేస్తున్నాడు. ఇదే సరైన సమయం. ఇప్పుడే రెడ్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఇప్పుడే ఆ మాయాదర్పణకు ముక్క దొరికితే ఇంతటితో అంత చేయొచ్చు. ఆ రెడ్ ఎక్కడుందో ఇంతవరకు మనం కనపట్లేకపోయాం. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి కదా. తెలుగు పలక సమర్పించు. ఏదో ఒకటి చేద్దాం. ఆలోచించండి ఏం చేయాలి. సమర్పించు. ఆ దర్పణ ముక్క రెడ్ దగ్గర తెలుగు పలక సమర్పించు. అది రెడ్ దగ్గరే తెలుగు పలక సమర్పించు. సక్రమంగా నెరవేర్చదు. మనం ఏదైనా సలహా ఇస్తే దాన్ని ఎదురుస్తూ ఉంటుంది. ప్రాణాలకు తెగించి ఈ దేశం కోసం పోరాడాలి. ఆ దర్పణపు ముక్క విలువ రెడ్కి తెలుసుండదు. తెలుసుంటే ఈ పాటికి ప్రయోగించుండేది కదా. రెడ్ ఇప్పుడు ఎక్కడుందో తెలుసుకుని తీరాలి. వెతకాలి. రెడ్డిని కనిపెట్టగలమన్న నమ్మకం నాకుంది. వాడి చేత నిజం కక్కిద్దాం. నిజంగానే నువ్వు చాలా బలవంతుడివి జాన్. ఎక్కడ చూసినా నీ గురించి నీ మనుషుల గురించే మాట్లాడుకుంటున్నారు. మీరు ఇలా చేయడం వల్ల మేయర్ చాలా అప్సెట్ అయ్యారు. ఆయన అప్పగించిన పనులు మీరు చేయడం లేదని కోపంగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేయర్ చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు మా మనుషులు. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చెప్పిన పనిని పూర్తి చేస్తున్నారు. ఎక్కడైనా తప్పు జరిగి ఉండొచ్చు. ఒప్పుకున్నావుగా. వీటన్నిటికీ నువ్వే కారణం. నేను కొన్ని ప్రశ్నలు అడగాల్సింది. ఇంట్రాగేషన్ సెల్కి నేను నిన్ను త్వరలో తీసుకెళ్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఊసలు లెక్క పెడుతూ ఉండు. నేను మీ మనుషులెవరిని చంపలేదు. నిన్ను చంపే అవకాశం వచ్చినా నిన్ను చంపలేదు. ఇవ్వు.
తాళం చెవి తీసిపో. నువ్వు రాలేదంటే నిన్ను. ఇప్పుడే మన లోకంలోకి వస్తున్నాం. మైకం తొలగిపోతోంది. మేయర్ నన్నేం చేయకండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? భయపడద్దు, మాకు సహాయం చేయాలి. చెయ్యకపోతే వాళ్ళతో పాటు నిన్ను లోపలికి వద్దు వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. చెప్పు, రెడ్ ఎక్కడుంది? నాకు తెలీదు, నేను మైకల్లో ఉన్నాను, నేను చూడలేదు. వీడికేమీ తెలిసినట్టు లేదు. ఇంకేమైనా తెలిసేమో కనుక్కో. చూడండి, రెడ్ బతికుండొచ్చు, లేదంటే వాళ్ళు చంపి ఉండొచ్చు. మా అందరి మీద వశీకరణ మంత్రం ప్రయోగించి మమ్మల్ని వశపరుచుకుంటున్నాడు. వాడు చాలా మందిని వశపరుచుకొని ప్రజలందరి మీదకి ఉసుగొలుపుతున్నాడు. వాడి కార్యం నెరవేర్చుకోవడానికి ఎటువంటి ఘోరం చేయడానికైనా వెనుకాట. మీరందరూ ఎలా ఉన్నారు? పెద్ద ప్రమాదంలో ఉన్నాం. అతన్ని ఒక కంట కనిపెట్టండి. ఆలోకంలో కూడా అతన్ని గమనిస్తూనే ఉన్నాం. మేయర్ గురించి ఏవైనా విషయాలు తెలిస్తే మాకు తెలియజేస్తూ ఉండు. నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ఆ రెడ్ ఎక్కడుందో తెలుసుకొని చెప్పు. ఆ రెడ్డిని వాడు వశపరుచుకొని ఉంటాడు. పోలీసు భద్రతలోనే ఉంచుంటాడు. టెంట్ జైలుకు వెళ్లి వెతకండి. రెడ్ ని ఏ సెల్లో పెట్టారో చెప్పండి. నాకు తెలీదు. ఎందుకయ్యా గొంతు కోసిన మేకలు అలా అరుస్తున్నావు? నో 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 నో, తను తప్పించుకుని పారిపోయింది. ఎక్కడికి పారిపోయింది చెప్పు. సెక్యూరిటీ అలర్ట్, రెడ్ తప్పించుకుని పారిపోయింది. ఎలాగైనా సరే తనని పట్టుకోవాలి. రెడ్ ఎక్కడుందో చూడండి. ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా ఉంది. సైనికులు వస్తున్నారు. ఒక ఖైదీ తప్పించుకుంది, త్వరగా పట్టుకోవాలి. పై అధికారికి తెలియజేయండి. అది ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటుంది. అది దొరికిన వెంటనే షూట్ చేసి పారేయండి. జాగ్రత్త. సరే వెళ్ళు. వాడిక్కడ లేడు. మనం త్వరగా వెళ్ళిపోవాలి. నన్ను వెతుక్కుంటూ వచ్చారని నాకు తెలుసు. ఈ సమయంలోనే మనం తెలివిగా ప్రవర్తించాలి. మనం మన రాజ్యానికి వెళ్లి మన సైనికుల్ని ఇక్కడికి తీసుకొద్దామా? అది జరిగే పని కాదు. అంత సమయం లేదు. ఆ మేయర్ గాడిని మనమే అంతం చేయాలి. దానికి ఒకే ఒక దారుంది. మనలో ఎవరైనా ఒకరు ఆ సిటీ హాల్లోకి ప్రవేశించాలి. మా నాన్న బతికుంటే మన సైనికులందరినీ ఇక్కడికి తీసుకొచ్చేవారు. మాయాజాల ద్వారం మనం తెరిస్తే మన సైనికుల్ని ఇక్కడికి రప్పించొచ్చు. మేయర్ తన మనుషుల్ని ఎందుకు ఈ లోకం మీద ప్రయోగించడం లేదు? అతని ఆలోచన ఏంటో మనకి తెలియదు. దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు మన శక్తియుక్తులతో వాడిని అటాక్ చేస్తే ఈజీగా అంతం చేయొచ్చు. వాడి సామ్రాజ్యాన్ని కూకటి వేళతో కూల్చేయచ్చు. దయచేసి నేను చెప్పేది వింటారా? ఇలాంటి సమయంలోనే మనం వెనకంజ వేయకుండా పోరాడాలి. అవును, నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. మనలో ఎవరో ఒకరే వాడి స్థానానికి వెళ్ళాలి. ఎన్ని కష్టాలొచ్చినా సరే వాడి చేతికి మనలో ఎవరు చిక్కకూడదు. అక్కడికి వెళ్లిన వాళ్ళు తెలివితేటలతో కార్యాన్ని సాధించాలి. ఇప్పుడు అక్కడికి ఎవరు వెళ్లాలో నిర్ణయించాలి. వాడితో ధైర్యంగా పోరాడి నిలవగలిగే వాళ్లే అక్కడికి వెళ్ళాలి. వాడున్న చోటు తెలిసింది. గుడ్. నువ్వక్కడే ఉండు. నా మనిషిని అక్కడికి పంపిస్తున్నాను.
మనిద్దరం ఓసారి ఆ జైలుకి వెళ్ళొద్దామా? హలో జాన్. వాళ్ళందరినీ ఏం చేస్తాం? మీ మనుషులందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉన్నారు. నువ్వు నేను చెప్పినట్టు వింటే వాళ్ళని విడిచిపెట్టేస్తాను. నాకెందుకో నిన్ను చూస్తే నా మనిషివే అనిపిస్తోంది. ఆ స్నో వైట్ నీకు తెలుసు అనుకుంటాను. నేను దాన్నే వెతుకుతున్నాను. దాన్ని వెతకడంలో నువ్వు నాకు సహకరించాలి. ప్రజలకి మేలు చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆ స్నో వైట్ దాని స్నేహితురాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని నేను విన్నాను. దాని దగ్గర ఓ దర్పణం మొక్కుంది. అది మనకు దొరికితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అందుకోసం నువ్వు వెళ్ళి రెడ్డను పట్టుకో. నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు చెయ్యాలి? ముందు మనిద్దరం చేతులు కలుపుదాం. ఆ తర్వాత ఒక ఒప్పందం చేసుకుందాం. కానీ నువ్వు సంతోషంగా లేవు. నువ్వు తప్పకుండా ఈ కార్యం సాధిస్తావనే నమ్మకం నాకుంది జాన్. ఈ పని చేసే వాళ్ళు చాలా బలవంతులై ఉండాలి. ఇంతకు నీ పేరేంటన్నా? నా పేరు ఐరన్ జాన్. ఓ, ఐరన్ జాన్ అంటే ఉక్కు మనిషి. చక్కగా ఉంది. నీ పేరుకు తగ్గట్టుగానే మారుస్తా. చేతులు కలుపుదామా? సంకోచించకు. అసలేం జరిగింది? మేయర్ తను సృష్టించిన మనుషులతో మా గ్రామం మీద దాడి చేసినప్పుడు మేం వాడితో పోరాడాం. మా సొంత మనుషులకి వ్యవసాయం తప్ప వేరే ఏదీ తెలియదు. ఖచ్చితంగా మహారాజుకి సహాయం చేయాలని మేము అనుకుని అండగా నిలిచాం. ఆ జిత్తులు మారినాక మా మనుషులందరినీ చంపేశాడు. నేనొక్కదాన్ని తప్పించుకున్నాను. దానికి కారణం నేను ఊర్లో లేకపోవటమే. నువ్వు నిజం చెప్పు. మాతో కలిసి పోరాడడానికి నువ్వెందుకు అసలు ఇష్టపడడం లేదు? ఎందుకు దూరంగా ఉంటున్నావు? మీరు మహారాణి ఒక పథకం ప్రకారం వెళ్లటం లేదని నాకు అనిపించింది. మేము వెళ్లడం లేదని నువ్వు భ్రమపడుతున్నావు. ఆ మేయర్ గాడు కనబడ్డ వాళ్ళందరినీ తన వశీకరణ మంత్రంతో వశపరుచుకుని ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకని కనబడిన వాళ్ళందరినీ తనకు సహకరించమని సెల్లో పెట్టి హింసిస్తున్నాడు. తన కోరిక నెరవేరడానికి ఎటువంటి హాని చేయడానికి కూడా వెనకాడడం లేదు. నీకొక విషయం తెలుసా? తన స్నో వైట్ హస్బెండ్ ని ఏం చేశాడు? ఆ తర్వాత నా హస్బెండ్, అతను బతికే ఉన్నాడు, కానీ వాడు చెప్పు చేతల్లో ఉన్నాడు. రాజ్యాధికారం పూలపాన్పు అనుకుంటున్నావా? ఖచ్చితంగా కాదు. ఇక మీదట మనం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించు. అందరూ అందులో ఎక్కితే మోసేదెవరు? జాన్, మనం లోపలికి ఎలా వెళ్ళేది? తలుపులు పగలగొట్టి. ఎవరో వస్తున్నారు. ఇదిగో దీన్ని జాగ్రత్తగా ఉంచు. పారిపోతున్నారు, పట్టుకోండి. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? చావడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చారా? నాతో తలపడి బతుకుదామనేనా?
ఈ పక్కకే వెళ్ళాలి, త్వరగా రా. రేయ్! వెళ్ళండి, దర్పణం ముక్కని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. వీళ్ళందరినీ నేను చూసుకుంటాను. రెడీ, ఎయిమ్, షూట్. మనం వెంటనే వెళ్ళాలి. అవును, రేపంజల్ ఎక్కడా? ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నన్ను మైకం కమ్మింది. రావు పోదాం. ఎక్కడ మిగతా వాళ్ళు? వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు దీన్ని తీసుకుని నా వెనుకురా. ఆ దర్పణపు ముక్క ఇక్కడ. నీకు ఇది కావాలా? కావాలా? ఇటు విసురు. సరే, ఇదిగో. జాగ్రత్త, వాడి సంగతి తను చూసుకుంటుంది. మీరు రండి. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సహాయం చేయడానికే నేను వచ్చాను. గట్టిగా మూలకు. నోరు మూసుకో. ఎవరిది ఇల్లు? భూలోకానికి వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. అలాగా? నేను చిన్న వయసులో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది బాగుంది. ఇప్పుడు కూడా బానే ఉంది. సరే, తర్వాత మనం ఏం చేద్దాం? నువ్వు ఇక్కడే ఉండి ఈ దర్పణపు ముక్కని జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ? అది ఒంటరిగా? కావాలంటే ఎవరైనా తోడుగా ఉంచుకో. ప్రపంచాన్ని ఎలా మనం కాపాడాలి? తన గురించి దిగులు పడక్కర్లేదు. తను ఎలాగైనా తప్పించుకుంటుంది. మనం ఎక్కడున్నామని తెలుస్తుంది. ఈ ప్లేస్ కి ఎలా కనుక్కునొస్తుంది? ఎలాగోలా తెలుసుకుంటుంది. తనని వాడేమైనా చేస్తాడేమో. మనం వెళ్లి ఆ మేయర్ని నాశనం చేయడానికి ప్రయత్నించాలి. ఓ విషయం తెలుసుకో, ఆ దర్పణపు ముక్క మన దగ్గర ఉన్నంత వరకు వాడు మనల్నేమీ చేయలేడు. ఏం చేయడు అని మనం ఎలా కూర్చోగలం? తను తప్పించుకుంటుందా? అవును, ఈ లోకంలోకి ప్రవేశించినప్పుడు మనం 5గురు ఉన్నాం. ఇప్పుడు 3 మిగిలాం. నీ స్నేహితురాలు రెడ్, తను ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం కష్టాల్లో పడిందో కూడా తెలియదు. దర్పణపు ముక్క మన దగ్గర మిగిలింది. ఇది ఆలోచించుకునే సమయం కాదు. ఇప్పుడు తనని ఎక్కడని వెతికి తెలుసుకుంటాం. అనవసరంగా తనని వెతికి కాలాన్ని వృధా చేయొద్దు. ఎక్కడుందో తెలిస్తే కదా కాపాడి రక్షించడానికి. ఇప్పుడు అంత సమయం కూడా మనకి లేదు.
ఆ మేయర్ గారిని మనం చూస్తూ ఊరుకుంటే ఈ సిటీనే నాశనం చేస్తాడు. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం ఆలోచిస్తూ కూర్చుంటే వాడు తయారు చేసిన మనుషులు ఈ సిటీనే నాశనం చేయడం ప్రారంభిస్తారు. చూడండి, మనం ఎలాగైనా రెడ్డిని కాపాడే తీరాలి, కానీ ప్రజాక్షేమమే మనకి ముఖ్యం. వాణ్ణి అంతం చేస్తేనే దీనికి పరిష్కారం. వెళ్ళి జరగాల్సింది చూడండి. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? సిటీ హాల్ లోపలికి ఎలా వెళ్లాలో ఆలోచించండి. మేయర్ని కలవాలి, తీసుకురా. న్యాయాన్ని కాపాడే మనిషివి ఎందుకు మేయర్ మనిషిగా మారిపోయావు? మిస్టర్ మేయర్, నువ్వు వాడిని చంపగలవు. మేయర్ని చంపమంటావా? ఆ ఇండియన్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వాడు నిన్ను వశపరుచుకొని నిన్ను బెదవం చేస్తున్నాడు. ఓకే, వాడు నీకు ఏది ఆశ చూపించాడో అది ఏది నెరవేరదు. నోరు మూసుకో. అతను నిన్ను మూర్ఖుణ్ణి చేసి వాడి స్వార్థానికి నిన్ను వాడుకుంటున్నాడు. జాన్, మిస్టర్ మేయర్, ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. జెసికా, జాన్ మనకు స్నేహితుడు, భయపడకు. ఓ, అలా అయితే సరే. నువ్వు ఈ రోజు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు కదా. ఓకే. ఓ రపాన్సల్, మిగతా వాళ్ళంతా ఎక్కడ? వాళ్ళు తప్పించుకున్నారు. ఇది ఒక్కరితే దొరికింది. 5గురిలో ఒకరితే దొరికింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ దర్పణం ఎక్కడుంది? నీకు విషయం తెలుసా? మీరు నాకు సహకరించారంటే మిమ్మల్ని కూడా నా మనసులో చేర్చుకుంటాను. అర్థమైందా? నీ స్నేహితురాలి దగ్గర ఆ దర్పణం గనక ఉండుంటే అది తీసుకొచ్చి నాకిస్తే నిన్ను వదిలేస్తాను. నీకు చావు దగ్గర పడింది. ప్రాణం కంటే పని ముఖ్యం. అది నీకు అర్థం కావడం లేదు. నిన్ను వదలకూడదు. తర్వాత ఏం చెయ్యాలి? నేను తిరిగి వచ్చే వరకు దీన్ని జాగ్రత్తగా చూసుకో. అసలు ఎవరు మీరంతా? దీనికేమైంది? అందర్నీ మార్చినట్టే తనని మార్చారు. తనని హిప్నటైజ్ చేశారు. ఈ అమ్మాయిని మార్చడానికి ప్రయత్నించు. నన్ను వదిలేయండి. మేయర్కి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని ఊరికే వదలరు. నన్ను కాపాడడానికి వస్తారు. నువ్వు నోరు మూసుకుంటావా? దీన్ని బాగు చేయొచ్చు. అదేదో త్వరగా చేసి ప్రయత్నించు. కరెక్టే, చాలా బాగా చెప్పావు. జస్ట్ ఒక్క నిమిషం ఇలా చూడు. నేను నీకు సహాయం చేయడానికే వచ్చాను. ఆవిడ కూడా నీకు సహాయం చేయడానికే వచ్చింది. ఏంటి ఏమిటిదంతా? ఆయనకి తెలిస్తే మిమ్మల్ని ఊరికే వదలరు. నాకేదో నువ్వు అయిపోతుంది. సహాయం చేసి తీరాలి. వదలండి. అసలు ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నా నన్ను? జెసికా, జెసికా, మీరు స్నో వైటే కదా? మీరు మీ ఫ్రెండ్నే కదా వెతుకుతున్నారు? సార్, మేము ఎటు పక్క వెతకాలి? మేయర్ చెప్పిన అన్ని చోట్ల వెతకండి. అది మన కళ్ళు గప్పి తప్పించుకుంది.
దాన్ని ఎలాగైనా మనం పట్టుకోవాలి. సౌత్ పక్క ఫుల్లుగా వెతికాం సార్. అణువణువునా వెతకండి, ఏది వదలకండి. ఓకే సార్, అలాగే చేస్తాం. సార్, ఎవరన్నా దొరికితే ఏం చేయమంటారు సార్? ఆలోచించకుండా కాల్ చేయండి. ఆ ఆడవాళ్లలో ఏ ఒక్కరు మీ కంట పడినా ఆలోచించకుండా కాల్చి పారేయండి. ఎంత కొట్టినా నోరు మెదపడం లేదు. మీరడిగితే ఏమైనా చెబుతుందేమో చూడండి. దొరికిపోయావే. వీళ్ళందరితోనూ మనకు సమస్యే. ప్రజాక్షేమం కోసం నాకు ఆ దర్పణం కావాలి. మరి అది చెప్పు, అదెక్కడుంది? మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? ఇలా అడిగితే నోరు మెదపదు. అయితే దీన్ని వశపరుచుకోవాల్సిందే. వాళ్ళెవరూ కనబడలేదు సార్, వెతుకుతూనే ఉన్నాం. నువ్వు అడిగితే కనపడతారా? మనమే వెళ్ళి వెతికి పట్టుకోవాలి. పట్టుకోవడానికి ప్రయత్నించు. ఇక్కడ గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి సార్. ఏం గొడవలయ్యా? సిటీ హాల్ దగ్గర జనం అంతా కొట్టుకుంటున్నారు సార్. మన ఫోర్స్ అంతా అక్కడికే వెళ్ళింది. ఇప్పుడు మీరు ఏం చెప్తే అదే చేస్తాం సార్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? నేను ఎక్కడుంటే నీకెందుకయ్యా? ఇదిగో వస్తున్నాను. మాయా దర్పణమా, స్నో వైట్ ఎక్కడుంది? తనకి ఎలాంటి సమస్య లేదు కదా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూపించు. ఓకే, ఇంతకన్నా మంచి సమయం మనకు దొరకదు. వాడిని పట్టుకోవడానికి మనం వాడి ఆఫీస్కే వెళ్దాం. సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా వెళ్దాం. సరే. ప్రాణాలకు తెగించైనా మనం పోరాడాలి. హలో సెక్యూరిటీ. హాయ్, నేనే జెసికాని. మేరీ గారు ఉన్నారా? ఓ ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు మేరీ ఇక్కడ లేరు. కొద్దిసేపట్లోగా ఈ బిల్డింగ్ సెక్యూరిటీ కంట్రోల్లోకి వస్తుంది. ఆలోగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. త్వరగా వెళ్ళండి. ఒకవేళ రావాలనుకుంటే సెక్యూరిటీ కోడ్ మార్చిన తర్వాత మీరు లోపలికి రావచ్చు. మీరు వచ్చే ఏర్పాట్లు చేస్తాను. సెక్యూరిటీని షట్ డౌన్ చేయబోతున్నాను. నువ్వు మాకు సాయం చేసిన విషయం వాడికి తెలిసిందంటే నేను చంపేస్తాడు. ఆయనకి తెలీదు. త్వరగా వెళ్ళండి, ఆయన వచ్చేస్తున్నారు. మేరీ గారు వెళ్ళాక మీకు కబురు చేస్తాను. మాకు సహాయం చేసినందుకు థాంక్స్. థ్యాంక్స్ అవసరం లేదు. ఈ విషయం ఆయనకి తెలిస్తే నన్ను మార్చేస్తారు. నాకేమైనా పర్వాలేదు, మీరు జాగ్రత్త. గుడ్ లక్. ఆ పక్కకి వెళ్ళి వెతకండి. సెక్యూరిటీ, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఓ, నువ్వేనా? తను ఎక్కడికి వెళ్ళిపోయింది? తెలీదు. డామేజ్. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం జరుగుతుందో మాయా దర్పణలో చూడబోయాను.
మూర్చపోయాను. ఆ రెడ్డి ఇక్కడికి వచ్చింది మాయా దర్పణపు ముక్కను తీసుకెళ్ళింది. తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. సిటీ హాల్ కి అక్కడికే వెళ్ళుంటుంది. మనకు అదృష్టం ఉంటే మన సామ్రాజ్యం మనకి తిరిగి దక్కుతుంది. మనం మన ప్రజల్ని కాపాడుకోగలం. మనము మన లోకానికి వెళ్ళిపోతాం. జెసికా మనకి తప్పక సాయం చేస్తుంది. రండి, జెసికా మనకి కబూర్ చేస్తానని చెప్పింది. ఈలోపు మనం అక్కడ ఉండాలి. మేయర్ ఆఫీస్కి వచ్చారు, సెక్యూరిటీని టైట్ చేయండి. మిమ్మల్ని మేయర్ గారు రమ్మన్నారా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? ఆ అమ్మాయి ఏం చేసిందని ఆ అమ్మాయి మీద అంబు విసిరా? హాయ్ జాన్. జెసికా, ఏదైనా సమస్య? నేను ఏ తప్పు చేయలేదు. నాకు తెలియక అడుగుతున్నాను. అసలు ఈ అమ్మాయి ఇక్కడ ఉండి ఏం చేస్తుంది? ఈ అమ్మాయి నా మనిషి. ఇది ఇవ్వడానికి నా దగ్గరకు వచ్చింది. చూడు జాన్, ఇక్కడందరూ నా కనుసన్నల్లోనే పనిచేస్తారు. ఇది నీ సెక్రటరీని చంపడానికి ప్రయత్నించింది. ఏంటి? చంపడానికి ఎందుకు ప్రయత్నించింది? జెసికా, జెసికా, ఎందుకు అమ్మాయిని అలా చేసి నన్ను ఎదిరించి మాట్లాడకూడదు జాన్. నేను చెప్పినట్టు చెయ్యడమే నీ పని. అర్థమైందనుకుంటాను. నువ్వు నీ మనుషులు కేవలం నా కోసమే పనిచేయాలి. అవసరమైతే చావడానికి కూడా సిద్ధపడాలి. కిందకెళదాం రా. రా. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. చూడండి, లోపల నుంచి నా మనుషులు వస్తారు. నేను లగోడి అని మాట్లాడుతున్నాను. మన పోలీస్ ఫోర్స్ అందరినీ పిలవండి. మన సిటీలోకి కొంతమంది వింత మనుషులు ప్రవేశించారు. అలజడి సృష్టిస్తున్నారు. ఇక్కడేం జరుగుతోంది? మేయర్ చాలా దుర్మార్గుడు. వాడి మనుషుల్ని ఊరి మీదకు ప్రయోగించాడు. వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మీరు జాగ్రత్త. జాగ్రత్త, వాడిని ఎదురు. నేను చూసుకుంటాను. వీడి సంగతి నేను చూసుకుంటాను. త్వరగా కానీ. మనం త్వరగా మేల్కోకపోతే సిటీ అంతా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఎలాగైనా ఎదిరించాలి. దీనికి అంతటికీ కారణం వాడే. దీనికి ఎలాగైనా ముగింపు పలకాలి.
అన్నిటికీ సమయం దగ్గర పడింది. వాళ్ళు వస్తారు. అందరూ కలిసికట్టుగా వస్తారు. భయపడాల్సిన పని లేదు. ఈలోగా మనం పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాళ్ళని అడ్డుకోవాలి. ఈ రెడ్డిని జాగ్రత్తగా చూసుకో. నగరాన్ని మన అధీనంలోకి తెచ్చుకోవడానికి సైన్యాన్ని రప్పిస్తున్నాను. జాన్, మనం దీన్ని ఆపలేమా? ఆ మాయాద్వారం నుంచి ఎవరెవరో వస్తున్నారేంటి? మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా మన కోసమే పనిచేస్తోంది. నేను రప్పించిన మనుషులు కూడా ఈ సిటీని చుట్టుముట్టారు. ఎలా ఉంది నా ప్లాన్? గవర్నమెంట్ కమాండోస్ ని పంపించింది, మిలిటరీని పంపింది. అందరూ మేయర్ని కాపాడాలని ఉబలాట పడుతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి అంతా నా కంట్రోల్లోకి వస్తోంది. అంతా మన వశమైతే మనల్నెవరూ ఎదిరించలేరు. నీకు వినబడ్డా లేదా? బయట మీ వాళ్ళు చేసే సందడి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందర్నీ చంపేయి. పని పూర్తి చేసి రండి. నా కోరిక నెరవేరే రోజు దగ్గర పడింది. షట్ డౌన్ చేసే సమయంలో లగాడి తన మనుషులు లాబీకి వెళ్లిపోతారు. మనం ఆ ఎలివేటర్ ని కనిపెట్టాలి. అది మనకెంతో సాయం చేస్తుంది. వాడు తెరిచిన మాయాద్వారం నుంచి అనేక మంది సైనికులు వచ్చి ఈ సిటీ మీద దాడి చేసి సర్వనాశనం చేస్తున్నారు. అవును, వాళ్ళు ఎంతమంది ఉంటే మనకేంటి? వాడు సృష్టించిన మాయాద్వారాన్ని మూసేస్తే కొంత అనార్థం తగ్గుతుంది. ప్రొఫెసర్ సిండ్రెల్లా, మీరు సిటీ హాల్ గ్యారేజ్ కి వెళ్ళండి. వాళ్ళు అక్కడికి వస్తారు. లాబీ సంగతి మనం చూసుకుందాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను తయారుగానే ఉన్నాను. మీరు త్వరగా బయలుదేరండి. చూడండి, మీరు లాబీ సంగతి చూసుకోండి చాలు. సరే, రా వెళ్దాం. త్వరగా వెళ్లి ద్వారం మూసేయండి. నువ్వు వాడి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నావా జాన్? అవును, ఎదురు చూస్తున్నాను. శత్రువులు ఎటు నుంచి వస్తారో తెలీదు. అందరూ అలర్ట్ గా ఉండండి.
శత్రువులు వచ్చేశారు. వీణ్ణి శిక్షిస్తే నీకేమైనా ఇబ్బందా? నాకేమీ ఇబ్బంది లేదు. అక్కడే ఆగండి. నన్నేం చేయకండి, దయచేసి నన్నేం చేయకండి. నన్ను విడిచిపెట్టండి. నేను చూసుకుంటాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పని పూర్తి చేయి. ఇప్పటికైనా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో జాన్. నేను మంచి నిర్ణయం తీసుకున్నా. నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం. దీనివల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. మాకు సహాయం చేసి ఈ సిటీని కాపాడు. మంచివాడివి ఎందుకు ఇలా మారిపోయావు? మీరందరూ వాడికి బాధితులు కాదు. ఎలాగైనా ఈ మాయా ద్వారాన్ని మూసే. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మనుషుల్ని కూడా తీసుకెళ్ళి ఈ ద్వారం మూసేస్తాను. ధైర్యంగా వచ్చారు. నువ్వు మా చేతుల్లోంచి తప్పించుకోలేవు. ఏం చేశాడు? నువ్వు ఎందుకలా మారిపోయావు? జాన్, ఎంత పని చేశావు. మాయా ద్వారాన్ని మూసేశాడు. కానీ నేను దిగులు పడను. ఇంకో దాన్ని సృష్టిస్తా. ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నేను చెప్పినట్టు విను. చెప్పుడు మాటలు విని ఎందుకు చెడిపోతావు? నీ గురించి ఆలోచించుకో. నన్ను ఎదిరించడానికి నీ స్నేహితురాళ్ళు ఇక్కడికి వస్తారని నీకు నమ్మకం ఉందా? వాళ్ళతో నాకు ఏ విరోధం లేదు. నువ్వుంటే చాలు. నా మాట విని సహకరించు. అర్థం చేసుకో. మొండిపట్టు పట్టి జీవితాన్ని పాడు చేసుకోకు. నీ రాజ్యం నాకు సొంతమైంది. ఇప్పుడు నువ్వు కూడా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేనిప్పుడు
ఒక మాయాద్వారాన్ని తెరవబోతున్నాను. నీ రాజ్యం నుంచి నీకు సహకరించే వాళ్ళు ఎవరైనా వస్తే నిన్ను వదిలిపెట్టేస్తాను. తర్వాత నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు స్వతంత్రంగా నీ రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు. నువ్వు ఓడిపోతే ఇక్కడే శాశ్వతంగా నా పక్కనే ఉండాలి. నీ కోరిక ఈ జన్మలో నెరవేరదు. జరగదని చెప్పకు, జరిగి తీరుతుంది. నా మాట విను. నీకు మంచి అవకాశాన్ని ఇచ్చాను. ఇంతకంటే మంచి అవకాశం నీకు మళ్ళీ దొరకదు. భయపడకు, నా వాళ్ళు నా కోసం వస్తారు. భయమా? భయమే నన్ను చూసి పారిపోతుంది. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. నా దగ్గరేనా నీ ప్రతాపం? నిన్ను చంపకుండా వదలనే. నేనెప్పుడు చావు గురించి భయపడలేదు. కథ సమాప్తం. మాయాద్వారాన్ని మూసేశారు. వాడి మనుషులందరూ చనిపోయారు. స్నో వైట్ ని మేయర్ ఎత్తుకెళ్ళిపోయాడు. ఎలాగైనా మనం కాపాడాలి. నువ్వు వస్తావా? వాణ్ణి ఎలాగైనా అంతం చేయటమే మన లక్ష్యం. ఇక ఆలస్యం చేయకూడదు. నువ్వెప్పుడు చెప్తూ ఉంటావే, ప్రాణం కంటే దేశభక్తి ముఖ్యమని. నాకు మాత్రం అది కాదు. ఆగండి, వద్దు, తొందరపడకుండా నా మాట వినండి. ఒక అడుగు ముందుకేస్తే దీని ప్రాణాలు తీస్తాను. వదిలిపెట్టు. మీకు మంచి అవకాశం ఇస్తాను. నేను చెప్పినట్టు వినండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిన వెంటనే తన ప్రాణాలతో వదిలిపెట్టేస్తాను. వెళ్ళండి, లేదా దీని ప్రాణాలు తీసి ఆ దర్పణాన్ని పగలగొట్టి పనికి రాకుండా చేస్తాను. మీరు తిరిగి మీ సామ్రాజ్యానికి వెళ్ళలేరు. వెళతారా లేదా? వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడు చచ్చాడా? మృత్యుంజయుణ్ణి. వాడు తప్పించుకుంటున్నాడు. పట్టుకోండి. నా శక్తితో వాడిని వెనక్కి రప్పిస్తాను. ఈ మాయాద్వారాన్ని మూసేయాలంటే వీడిని చంపితేనే మూసుకుపోతుంది. ఒకసారి నీ కాలి కింద చూడు. దాంతో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. దీన్ని ప్రయోగించి ఒకసారి మూర్ఛపోయాను. వాడు కొద్ది కొద్దిగా లోపలికి లాగుతున్నాడు.
సారీ. ఇలా వచ్చి కారెక్కు. నిన్ను చూస్తేనే తెలుస్తుంది మా లోకం మనిషివి కాదని. ఓకే సార్. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. నీ పై ఆఫీసర్ అనే గౌరవం కూడా లేకుండా నాకు ఇలా సంఖ్యలు వేస్తావా? నన్నేం చేయదలుచుకున్నావు చెప్పు. నిన్నే అడిగేది. నన్ను వదిలేయ్. వాడంతమైపోయాడు. మనం సాధించాం. నా వల్లే ఆ దర్పణ ముక్క పనికి రాకుండా పోయింది. పర్వాలేదు, నువ్వు మంచి పని చేశావు. ఇక ఎటువంటి బాధ లేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మీకేం కాలేదుగా? అంతా బానే ఉన్నారా? ఏమైంది? సిటీలో కలవరం సద్దుమణిగింది. వింత మనుషులందరూ మామూలుగా మారిపోయారు. ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మేము ఎవరికి ఏం కావాలో చూస్తాం. నేను ఈవిడ్ని చూసుకుంటాను. ఆ విషయం మాకు తెలుసు. మీరంతా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీ లోకానికి వెళ్ళిపోతారా? స్నో వైట్ లేని లోటుని మనమే ఎలాగైనా తీర్చాలి. ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం. బయట ప్రపంచాన్ని చూద్దాం. అప్పుడు మనం ఏం చేయాలో నిర్ణయించుకుందాం.